కొట్టారుమూరులో ఇన్ఫ్రా నర్సింగ్ అని చెప్పి వాళ్ళు అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తారు 90 ఫ్లాట్లు. ఇది బఫర్ జోన్ కింద వాళ్ళు కడుతున్నారు. ఇంతకుముందు కూడా గతంలో మేము ఇవ్వడం జరిగింది. మన ఎడ్యుకేషన్కి ఎలాంటి యాక్షన్ లేదు. అదే మున్సిపల్ వాళ్ళు ఏమన్నారు, మున్సిపల్ వాళ్ళు ఎడ్యుకేషన్ అని వాళ్ళు ఎక్కడ పెడితే ఇరిగేషన్, మున్సిపల్ వాళ్ళు మరి అగ్నిమాపక ఈ 3 గంటకి జాయింట్ సర్వే ఇస్తామని చెప్పారు. దాదాపు 2 months అయింది. 3వసారి మీకు ఇవ్వడము. మరి దీని మీద తొందరగా యాక్షన్ తీసి ఇది అపార్ట్మెంట్ నిర్మాణం ఇమీడియట్గా మీరు నిలిపివేయాలి. దీని మీద ఎన్ఓసీతో కూడా రద్దు చేయాలి. ఓకేనా సార్? ఈరోజు మరి మేము ఇరిగేషన్ ఈ గారిని కలవడం జరిగింది. ఏదైతే గతంలో 2 సార్లు కూడా మేము కొటార్మూర్లోని పెరికిటిగాల అపార్ట్మెంట్ ఏదైతే 90 ఫ్లాట్ల అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుందో నరసింహ ఇన్ఫ్రో అని చెప్పేసి వారి సంస్థ వాళ్ళు నిర్మించే ఈ అపార్ట్మెంటు పూర్తిగా బఫర్ జోన్ కిందికి రావడం జరిగింది. బఫర్ జోన్లోనే ఉన్నది. మరి నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ మేము మున్సిపల్ వారికి కూడా ఇచ్చాము. ఆల్రెడీ అగ్నిమాపక కేంద్రం ఇచ్చాము. ఇరిగేషన్ వాళ్ళ గురించి 2వసారి ఇవ్వడం. మరి అధికారులకు ఇప్పటికైనా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మరి ఈ 3 విభాగాలు కలిసి జాయింట్గా పోయి సర్వే చేయాలని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పినా, వారు కూడా మాకు మాట ఇచ్చారు కానీ ఇవరకు చేయలే. మరి అధికారులు మరి తూతూ మంత్రంగా నడుస్తుంది కాబట్టి దీని ఇమీడియట్గా ఖచ్చితంగా అధికారులు ఇప్పటికైనా కానీ స్పందించి అటువంటి జరిగే అపార్ట్మెంట్ నిర్మాణం తక్షణమే నిలిపివేయాలని చెప్పి, ఏదైతే మామూలుగా మధ్యతరగతి ఒక ఇల్లు నిర్మాణం చేస్తారో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్ఓసీలు కావాలా. మరి దాదాపు 90 ఫ్లాట్లు అంటే ఒక 400-500 మంది నివసించే అపార్ట్మెంట్లు ఎలాంటి సేఫ్టీ లేకుండా మరి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఎట్లా ఇచ్చారు ఎన్ఓసీ, మున్సిపల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మరి అగ్నిమాపకందరూ ఎట్లా ఇచ్చారు వాళ్ళు. ఒక హోటల్ కానీ మామూలుగా అయితే నీకు ఫుడ్ అది ఏది లేదు, ఎన్ఓసీలు ఏంది వాళ్ళకి నిర్మాణం ఇవ్వరు. మరి ఇవన్నీ దాని వెనుక ఆంతర్యం ఏంటి, మరి ఆ నిర్మాణం ఎవరైతే చేస్తున్నారు, మరి ఆ యజమాన్యానికి అధికారులకు ఎలాంటి సంబంధం అని చెప్పి ప్రజలు విచారిస్తున్నారు. మేము కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇప్పుడే తక్షణమే ఈ 3 విభాగాలు ఏదైతే మున్సిపల్ కానీ అగ్నిమాపక కానీ ఇరిగేషన్ వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా జాయింట్ సర్వే నిర్వహించి ఆ బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్ ఇమ్మీడియట్గా తక్షణం స్వాధీనం చేసుకొని ఆ నిర్మాణం ఆపి కూల్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి ఇరిగేషన్ కానీ మున్సిపల్ కానీ అగ్నిమాపక వాళ్ళు తొందరగా చర్య తీసుకోకపోతే మేము సమాచార చట్టం కింద ఆల్రెడీ మేము అడగడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.